మొదటి యోహాను రాసిన పత్రిక 2 అధ్యాయము 18 అని మనకి ఇచ్చిన మాట ఏంటంటే కడవరి గడియ. ఏంటి సార్? ఏంటిది? కడవరి గడియ. అక్కడ కూర్చుని సార్, కూర్చుని అక్కడ ఉండిపోతుంది. కడవరి గడియ. ఏ గడియ? కడవరి గడియ అంటే చివరి కాలములో మనం ఉన్నాం. ఆమె చివరి కాలంలో దేవుడు మనల్ని ఏం చేశాడంటే రక్షించుకున్నాడు. ఏం చేశాడు? రక్షించుకున్నాడు. రక్షించుకున్న నీవు, అది నిన్న రక్షించబడి ఉండొచ్చు, నెల రోజుల క్రితం రక్షించబడి ఉండొచ్చు, 2 నెలల క్రితం రక్షించబడి ఉండొచ్చు, లేకపోతే 3 సంవత్సరాల క్రితం రక్షించబడి ఉండొచ్చు. కానీ రక్షించబడిన నీవు ఈ కడవరి దినాల్లో నువ్వు ఎలా ఉండాలా, ఏమి తెలుసుకోవాలి అనేది మనం ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన దినాల్లో మనం ఉన్నాం. ఆమె అందుకు ఈ కడవరి దినాలు ఏమో ఎలా తెలుస్తుంది అయ్యగారు మనకంటే, అనేకులైన క్రీస్తు విరోధులు బయలుదేరి, అది మీ కళ్ళకి కట్టినట్టు కనబడుతుంది. అవునా? ఒకప్పుడు ఎంతో విస్తృతంగా వెళ్ళవలసిన పరిచర్య ఈరోజు ఎక్కడ చూసినా ఆపేయటానికే ప్రయత్నాలు జరుగుతున్నాయి. దేవుని మాట వినబడకూడదు, దేవుని మాట ఎవరో చెవుల్లోనికి రానివ్వకూడదు, ఎలాగైనా సరే పరిచర్యను ఆపాలని క్రీస్తు విరోధులు అనేక మంది బయలుదేరున్నారు. అందుకు నేను అందుకే చెప్పా, నీకు ఆదివారం రావటానికి అవకాశం ఉన్నా లేకపోయినా ఎక్కడ పడిపోవాలంటే వచ్చి మందిరంలో పడిపోవాలా. మరుసటి ఆదివారం వరకు నీకు అవకాశం ఉంటుందో ఉండదో కాడా తెలియదు. ఎందుకో తెలుసా? ఒకవేళ ఈ ఆదివారం నుంచి మరలా ఆదివారానికి కరోనా వచ్చేస్తే అన్ని చర్చిలు లాకేసేస్తాం. ఏం చేస్తాం? అప్పుడు నువ్వు వచ్చి అయ్యగా నాకు ప్రభు బల్ల ఇవ్వమంటే నీకు ఇచ్చేవాళ్ళు కాడ ఎవరు కాడ ఉండరు. ఇలా గుంపుగా మనం కూడుకోవటానికి అవకాశం కాడ ఉండకపోవచ్చు. హల్లెలూయా. కానీ ఉన్నప్పుడు అవకాశాన్ని మనం ఏం చేయాలి? సద్వినియోగం చేసుకోవాలి. కడవరి దినం. అందుకే నేను అడిగే, ప్రభా ఈ బిడ్డలకి నేను ఏం చెప్పాలి? అసలు ఈ బిడ్డలకి నేను ఏం చెప్పాలి? కడవరి గడియల్లో వీళ్ళు ఉన్నారు. ఈ కడవరి గడియల్లో రక్షించబడిన ఏ విధంగా జీవించాలా అనే మాటకి చూడండి, 3వ అధ్యాయము 2వ వచనం దగ్గర నుంచి చదవండి. ప్రియులారా, ఇప్పుడు మనము దేవుని పిల్లలమై ఉన్నాము. ఎవరమై ఉన్నాము? చెప్పండి, ఎవరేమన్నాము? సాతాను పిల్లోడా? నిన్నే అడుగుతుంది. ఇంకా నువ్వు లక్ష్యం తీసుకోవాలి, నువ్వు సాతాను పిల్లోడివే. హల్లెలూయా, హల్లెలూయా. మనము దేవుని పిల్లలై ఉన్నాం. అసలు ఈ మాట మనకు కావాల్సింది. ఈ కడవారి గడియల్లో దేవుడు నిన్ను ఎందుకు రక్షించుకున్నాడంటే ఆయన పిల్లలుగా ఉండటానికి. ఆమేన్. ఆయన పిల్లలుగా ఉన్న మనము ఎలాగుండాలంటే 3వ వచనం దగ్గరికి వచ్చేసేయండి. ఆయన యందు ఈ నిరీక్షణ పెట్టుకొనిన ప్రతివాడును ఆయన పవిత్రుడై ఉన్నట్టుగా తన్ను పవిత్రునిగా చేసుకొనును. పాపము చేయు ప్రతివాడును ఆజ్ఞ అతిక్రమించును. ఆజ్ఞ అతిక్రమమే పాపము. హల్లెలూయా. ఏమన్నాడు ఇక్కడ ఇక్కడ ఏమన్నాడు? యోహాను భక్తుడు ఏమన్నాడు? ఎందుకు యోహాను గురించి ఎందుకు నీతో నాతో మాట్లాడుతున్నాడంటే, యోహాను మార్గమును సరళము చేసినవాడు. ఆమేన్. ఏం చేశాడు? దేవునికి మార్గమును సరళము చేసి అరణ్యములో కేకలేస్తున్నాడు, మారు మనసు పొందండి, పరలోక రాజ్యము సమీపించి. కూర్చొని నాకు డిస్టర్బెన్స్ చేయక. ఇక్కడ పరలోక రాజ్యం ఏం చేస్తుంది? సమీపించున్నది. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు నేను అలా చేశానో తెలుసా? మందిరం అనేది ఒక క్రమం. మందిరంలో భయభక్తులు లేకుండా ఉంటుంది. వీళ్ళైనా ఎవరైనా, ఆడి ఎమ్మెల్యే అయినా, ఎంపీ అయినా, సిఏ అయినా, రాజకీయ నాయకుడైనా, ఎవడైనా సరే ఒక్కటే. దేవుడికి అందరికాడ సమానమే. ఆమేన్. ఆయనకి నువ్వు పెద్దోడు నువ్వు చిన్నోడు అని కాదు, అందరికాడ ఏం చేస్తారు చెప్పండి? సమానంగానే చూసే దేవుడు. హల్లెలూయా. ఆ మందిరంలోకి వచ్చిన తర్వాత నువ్వు ఎటువంటి హోదా వచ్చినా ఆ గుమ్మం వచ్చేంత వరకే నీ హోదా. ఆ గుమ్మం దగ్గరికి వచ్చేంత వరకే నీ హోదా. ఆ హోదా వెళ్ళిన తర్వాత కాలు రెగడేస్తానంటే చర్చిలోకి వస్తే కుదరదు. అది నేనైనా సరే.
హల్లెలూయా. ఎంత అభిషిక్తునైనా సరే, అభిషిక్తునైనా నిన్నైనా నన్నైనా అందరిని కూడా ఒకేలాగానే దేవుడు చూస్తాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దైవజనం, అందుకే చెప్తున్నాను, మొదటగా ఈ కడవరి గడియలో మనం రక్షించబడిన మనం ఏమయ్యామంటే దేవుని పిల్లలమయ్యాం. ఆమేన్. దేవుని పిల్లలమైన మనము ఎలా ఉండాలని అంటున్నాడు దేవుడు. ఆయన ఎలాగైతే పవిత్రగా ఉన్నాడో మనము కాడ పవిత్రగా ఉండాలా. హల్లెలూయా. ఏమన్నాడు అక్కడ? ఆయన ఆజ్ఞ అతిక్రమమే పాపము. ఆయన ఆజ్ఞ ఏంటి? ఆయన ఆజ్ఞ ఏంటి? ఆయన మాట మనం వినాలంతే. హల్లెలూయా. ఆయన మాట మనం వినాలా. ఆయన మాట వినటం అంటే మనం ఏం చేయాలా? ఏదేదో నువ్వు చేయవసరం లేదు, ఏదేదో పుణ్యకారం నువ్వు చేయవసరం లేదు, ఎక్కడెక్కడికో నువ్వు వెళ్ళి ఏదేదో చేయవసరం లేదు. ఆయన మాట అంటే ఏంటంటే తెలుసా? ఆయన ఏదైతే దేవుడు బైబిల్ గ్రంథంలో చెప్పాడో ఆ మాటకి మనం లోబడి జీవించడమే. హల్లెలూయా. ఏం చేయాలా? ఎందుకో తెలుసా? మనము రక్షణ పొందకంత వరకు మన పాపానికి క్షమాపణ ఉంటుంది. ఏముంటుంది? పాపానికి క్షమాపణ ఉంటుంది. రక్షించబడిన తర్వాత కనుక మనం మరలా పాపం చేస్తే దానికి ఫలితం ఉంటుంది. ఏముంటుంది? ఏముంటుంది సార్? ఫలితం ఉంటుంది. అందుకు రక్షించబడిన నువ్వు ఎప్పుడు కూడా పవిత్రంగా ఉండటానికే ముందుకు సాగిపోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. అక్కడ చూడండి, 5వ వచనం దగ్గరికి వస్తే ఏమన్నదంటే, పాపమును తీసివేటి కానీ ప్రత్యక్షమైనని మీకు తెలియను. ఎందుకని తెలుస్తుంది మనకి? ఒకప్పుడు మనం అందరం కూడా పాపములో మునిగిపోయిన వాళ్ళం. ఆమేన్. ఒకళ్ళు ఏదో ఒక పాపం చేసిన వాళ్ళమే. పాపం చేయనంటే వాడు ఇక్కడ ఎవడు కాడను లేడు. అందుకు ఆ పాపాన్ని తీసివేయడానికి ఆయన ప్రత్యక్షమయ్యాడని మనకు తెలుసు. ఎవరికి తెలుసు? రక్షించబడిన వాళ్ళకి తెలుసు. ఈ లోకస్తులకు తెలియదు. ఈ లోకస్తులకి వాళ్ళు ఏదో మూడు మేకులు కొట్టిన దేవుని ఆరాధిస్తున్నాడు, ఆయన మేకులు పీక్కులను దేవుని ఆరాధిస్తున్నాడని వాళ్ళకి అది మాత్రమే మాట్లాడతారు. కానీ ఆయన ఎటువంటి వాడని ఎవరికి తెలుస్తుందంటే ఆయనలో పాపమైన మనల్ని విడిపించి మనల్ని పవిత్రంగా చేసిన వాళ్ళకి మాత్రం అది తెలుస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. అందుకు అక్కడ ఏమన్నాడంటే, అలాగ మీకు తెలిసింది కాబట్టి ఆయన ఎటువంటి దేవుడు మీకు తెలియాలి అంటే ఇక్కడ ఏమన్నాడంటే, ఆయన యందు పాపమేమీ. నేను అడుగుతున్నాను, మరి నీ దగ్గర పాపము లేదా అనంటే ఉన్నదా లేదని చెప్పగలరా మీరు? చెప్పగలరా సార్? చెప్పగలరా? నేను రోజునైనా ఉదయకాలం లేచిన కాడి నుంచి సాయంత్రం పడుకునే వారంత వరకు నేను ఏ పాపము చేయలేదయ్యా, నేను ఏ తప్పిదము చేయలేదయ్యా, నేను ఎవరితో అబద్ధం ఆడలేదయ్యా, ఎవరి మీద అసూయ పడలేదయ్యా, ఎవరి మీద ద్వేషం పడలేదయ్యా, ఎవరిని నేను తిట్టలేదయ్యా అని చెప్పగలమా? కానీ దేవుడు ఏమన్నాడు తెలుసా? నువ్వు చెప్పగలవు. ఎలా చెప్పగలవు? అక్కడ చూడండి, 3వ అధ్యాయంలోనే 2వ వచనంలో లాస్ట్కి వస్తే, ఇదిగో మనమిక ఏమవుతామో అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు, కానీ ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్టుగానే ఆయన చూతుము గనక ఆయనను పోలిందుమని ఎరుగుదుము. ఆమేన్. హల్లెలూయా. ఏమన్నాడు? మనము ఆయన పోలిందుమని ఎరుగుదాం అంటే ఆయన దగ్గర ఏ పాపం లేదని ఇక్కడ చెప్తున్నాడు. ఆమేన్. ఆయన దగ్గర ఏ దోషం లేదని చెప్తున్నాడు. ఆయన ఎవరిని తిట్టలేదని చెప్తున్నాడు. ఎవరిని ఇక్కడ అపసకంగా పలకలేదని చెప్తున్నాడు. ఆయన ఎలాంటి వాడు అన్నాడు? ఆయన దగ్గర పరిశుద్ధుడని చెప్తున్నాడు. హల్లెలూయా. ఎందుకు? ఆయన దేవుని దగ్గర నుంచి వచ్చాడు కాబట్టి ఆయన పరిశుద్ధుడిగా అయ్యాడు. హల్లెలూయా. మనం ఈ వాక్యాలే మనం చదువుకుంటే 9వ వచనం చూడండి, 3వ అధ్యాయం 9వ వచనం చూడండి. అది దేవుని మూలంగా పుట్టిన వాళ్ళు ఆయన బీజము నిలుచును. ఇప్పుడు చూడండి, ఇసాకు తమ్ముడే ఉన్నాడు, జోసెఫ్ ఉన్నాడా? జోసెఫ్ ఎవరికి పుట్టాడు? ఇసాకు గారికి పుట్టాడు. ఈయన రక్తంలో ఎవరి DNA ఉంటుంది? ఇప్పుడు రక్షించబడిన మనం హల్లెలూయా, రక్షించబడిన మనలో ఎవరి బీజం ఉంటుంది? చెప్పండి తల్లిలారా. ఇప్పుడు ఇద్దరు ఎవరు రండిరా, చిట్టిరమ్మా, ఒకడు రండి, తల్లికి తొగలేదు తిడుదా. రైట్. ఈయన రక్షించబడని వ్యక్తి. ఈయనెవరు? రక్షించబడని వ్యక్తి. ఈయనెవరు? రక్షించబడిన వ్యక్తి. రేరా. ఈయన దేవుడు. హల్లెలూయా. ఈయన దేవుడు వీళ్ళిద్దరి వైపు ఖచ్చితంగా చూస్తాడు. ఎందుకు? ఆయన కృప
చెడ్డవారి మీదను మంచివారి మీదను ఆయన వెలుగు ప్రకాశిస్తుంది. హల్లెలూయా. నిజంగా ఆయన మంచివారి మీద కనుక వెలుగు ప్రకాశించినట్టయితే ఈ పాటికి చెడ్డ వాళ్ళందరూ కూడా ఏమైపోవాలా, చనిపోవాలా. ఆమేన్. హల్లెలూయా. కానీ ఆయన ఎటువంటి దేవుడు అంటే ఎప్పటికైనా వాళ్ళు నా వైపు తిరుగుతారు, ఎప్పటి వైపు అయినా నా దగ్గరికి వస్తారు అని ఎదురు చూస్తున్న దేవుడు ఈయన. కానీ వీళ్ళిద్దరు చూడండి, ఈడేంటో రక్షణ పొందనవాడు, ఈడేంటో రక్షించబడిన వ్యక్తి. హల్లెలూయా. ఈ రక్షణ పొందవాడు ఏదైనా చేసేస్తాడు, ఏదైనా చేసేస్తాడు. తాగుతాడు, సినిమాలు చూస్తాడు, మందిరానికి సరిగ్గా రాడు, దేవునికి ఇచ్చే విషయంలో దొంగిలిస్తూ ఉంటాడు. అంతేకాకుండా అనేకమైన అబద్ధం మాట్లాడతాడు. మందిరానికి రమ్మంటే ఏదో ఒక సాకులు చెప్తాడు. కానీ ఈ వ్యక్తి రక్షించబడిన వ్యక్తి. హల్లెలూయా. ఈ వ్యక్తికి ఏమని ఆశ ఉంటుందో తెలుసా? ఈయనకి ఉదయకాలం లేసి ఆదివారం వచ్చేటప్పటికి 47వ కీర్తనలో చెప్పినటువంటి ప్రకారము దుప్పి నీటి వాగు కొరకు ఆశపెట్లు నేను వెళ్ళిపోవాలి, ఇలా ప్రభువుల ఆరాధన వస్తుంది, నేను మందిరంలోకి వెళ్ళి అందరికన్నా ముందుకెళ్ళి నేను వెళ్ళి పరిచర్య చేయాలా, నేను వెళ్ళి అక్కడికి వెళ్ళి ప్రార్థన చేసుకోవాలా, నా కుటుంబం కొరకు చేయాలా, ఇదిగో నా సంఘం కొరకు చేయాలా, నా దైవజనుల కొరకు చేయాలా, అనేక మంది తప్పిపోయిన కొరకు చేయాలని ఎవరికి ఆశ ఉండదంటే ఇతనుకుంటుంది. హల్లెలూయా. హల్లెలూయా. ఎందుకని? ఈ రక్షించబడిన వ్యక్తులు ఎవరి బీజం ఉందంటే దేవుని బీజం ఉంది. ఆమేన్. ఈవిలో ఎవరి బీజం లేదంటే దేవుని బీజం లేదు. హల్లెలూయా. దేవుని ఆశ ఏంటి? నశించే వారిని ఎదికి రక్షించాలా, పాపంలో ఉన్న వాళ్ళని విడిపించాలా, రోగుల్ని స్వస్థపరచాలా, అపవాదిని ఎవరైతే ఉన్నారో వాళ్ళని విడిపించాలా, ఆయన ఆశ. హల్లెలూయా. ఆ ఆశ ఎవరిలోకి వచ్చేసింది? మరి ఈరోజు నీలో ఉందా ఆశ? నిజంగా ఆశ నీలో ఉంటే 10 గంటలకు మందిరం అంటే 9:45 వచ్చిన మందిరంలోకి వచ్చేస్తాం. హల్లెలూయా. 9:45 మందిలోకి వచ్చేసి ఏం చేస్తావు తెలుసా? మోకరించి చేతులైతే ప్రార్థన చేస్తావు. ప్రభా, ఈ బొమ్మరెడ్డి వారి వీధిని రక్షించు, ఈ ఆకుడి ప్రాంతాన్ని రక్షించు, నా కుటుంబాన్ని రక్షించు, నా దైవజను బలంగా వాడుకో, తప్పిపోయిన వాళ్ళు తిరిగి రప్పించు ప్రభా, వాళ్ళు వస్తున్న ప్రయాణాలు తోడునని నువ్వేం చేస్తావు తెలుసా? మందిరంలోకి వచ్చేస్తున్నావు. హల్లెలూయా. మందిరంలోకి నువ్వు రాకుండా ఇంకా నువ్వు అలాగే ఈ లోకానుసారంగా నువ్వు జీవిస్తున్నావంటే ఇదిగో మారు మనసు లేని ఈ వ్యక్తి లాంటి వాడువే. హల్లెలూయా. ఎవరిలాంటి? మారు మనసు పొందినవాడికి ఏముంటది? ఆడికి వెళ్ళాలని ఆశ ఉండదు. వాడు ఎక్కడికి వెళ్ళాలని ఉంటుంది? ఒకవేళ తాగుపోతే తాగుడికి వెళ్ళాలని ఆశ ఉంటుంది, ఒకవేళ యవనస్తులు అయితే క్రికెట్కి వెళ్ళాలని ఆశ ఉంటుంది, ఒకవేళ ముసలోడైతే వాళ్ళతో పక్కుంటాడుతో ముసలు పెట్టుకోవడానికి ఇష్టపడతా ఉంటాడు. హల్లెలూయా. ఇంకా నువ్వు కూడా ఇంకా అదే మనసు నీకు ఉన్నదంటే నీలో ఏమి రాలేదంటే ఆయన బీజం అయితే ఉంది, కానీ ఆయన మనసు అయితే నీలోనికి రాలా. హల్లెలూయా. కానీ దేవుడు ఎవరిని చూస్తున్నాడు చెప్పండి? ఎవరిని చూస్తాడు? ఈయన చూస్తాడా, ఈయన చూస్తాడా? అమ్మా చెప్పండి రా. ఇద్దరిని చూస్తాడు. కానీ ఎవరిని ఎక్కువ ఇష్టపడతాడు? రక్షించబడి ఆయన కొరకు నేను త్యాగం చేసి, ఇంతకంతకన్నా ఆయన గురించి ఎవరైతే త్యాగం చేసి అన్ని వదులుకొని ఆయన దగ్గర ఎవరేస్తారో, ఎవరు ఏమనుకున్నా కానీ నా దేవుడు మాత్రం విడిచిపెట్టుకుని అందరికన్నా గొప్పలు చేత చెప్పలు కూడా దేవుడు నామని రక్షించబడ్డాను కదా, ఏదో రక్తం ఆ శరీరంలో పాలు పొందుతున్నాను కానీ అంతేనని మీరు అనుకుంటున్నారు. కానీ దేవుడు ఏమనుకున్నాడు తెలుసా? నీలో నా బీజం ఉంది నా బిడ్డ అంటున్నాడు ఆయన. ఆమేన్. హల్లెలూయా. నీలో నా బీజం ఉంది కాబట్టి నేను ఏ విధంగా అయితే ఈ లోకాన్ని జయించి పాపం అంటకుండా పరిశుద్ధంగా జీవించాను, నువ్వు కూడా జీవించగలవు అని చెప్తున్నా. హల్లెలూయా. నేను సేవకుడిని, రేపొద్దుడి ఖచ్చితంగా ఏమవ్వాలా? మన దేవుడు సజీవుడు, అనేక మంది రక్షించాడు. రక్షించబడి నువ్వేం చేయాలా? అనేక మందిని రక్షించేవాడుగా ఉండాలి. హల్లెలూయా. హల్లెలూయా. కానీ మనం ఎలా ఉన్నామంటే అదే అధ్యాయం 3వ అధ్యాయం 2వ అధ్యాయము 15 వచ్చిన చదవండి. యోహాను రాసిన పత్రిక ఈ లోకమునైనను 14 చదువుకున్నాను. మన నష్టం లేదు. చిన్నపిల్లలారా, ఎవరు మనం అందరం? ఎందుకని చెప్పండి? ఎందుకని చిన్నపిల్లలు అన్నాడు తెలుసా? మనం ఇప్పుడే బాప్తిసం పొందాము. ఆమేన్. పుట్టిన పిల్లలు చిన్నపిల్లారంటే అప్పుడే పుట్టిన చిన్నపిల్లారు అంటారా, పెద్దోడు అంటారా? ఇప్పుడు చిన్నపిల్లడు తీసుకెళ్లి బిర్యానీ పెడితే అడిగి ఏం పెట్టాలా? పాలే పెట్టాలి. అందుకు మీకు మొదటి పునాది కానీ చేసుకొస్తున్నా. హల్లెలూయా. అంటే రక్షించబడిన మీరు ఈ కడవరి గడిలో మీరు ఎలా ఉండాలా అంటే దేవుడు మిమ్మల్ని ఏ విధంగా చేశారనేది మొదటి రోజు మీకు ఇస్తున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. అందుకు ప్రియమైన దైవజనులను ఒకటే చెప్తున్నాను, మీరు అలా ఉండగలిగితే
అలా ఉండగలిగితే దేవుడు ఏదైనా చేయగలడు. ఆమేన్. అందుకు మీరు చూడండి, మనం ఎలా ఉన్నామంటే చిన్నపిల్లల్లాగా ఉన్నాం. చిన్నపిల్లల్లాగా ఉన్నాం కాబట్టి యోహాను అక్కడున్న ప్రజలతో చెప్తున్న మాటలు, ఆ సంఘముతో చెప్తున్న మాటలు. హల్లెలూయా. అక్కడ ఎవరైతే రక్షణ పొందుతాకు వచ్చారో, ఎవరైతే వాళ్ళ దగ్గరకు వచ్చారో, ఎవరైతే బాప్తిజం తీసుకున్నారో వాళ్ళతో ఈ మాటలని చెప్తున్నాడు. ఏమన్నాడు? చిన్నపిల్లలారా, మీరు తండ్రిని ఎరిగి ఉన్నారు. ఎందుకని? దేవుడు ఎవరో చెప్పాడు. ఏమని? ఇదిగో మారు మనసు పొందండి, పరలోక రాజ్యము సమీపించున్నదని చెప్పినప్పుడు వాళ్ళు విని అలా ఏం చేశారు? రక్షణ పొందారు. అందుకే రక్షణ పొందినప్పుడు ఏమన్నారు? మీరు తండ్రిని ఎరుగున్నారు. ఎందుకని? ఆయన మీరు బాప్తిజం తీసుకున్నప్పుడు మీలోకి ఆయన వచ్చేసాడు. హల్లెలూయా అని ఏమన్నానంటే, గనుక మీకు రాయిచున్నాను తండ్రులారా, మీరు ఆది నుండి ఉన్నవారు ఎరిగి ఉన్నారు గనక. తండ్రులని ఎవరుంటారు తెలుసా? ఇదిగో 7 సంవత్సరాల రక్షణ పొందిన మరి రిబకా వాళ్ళని అంటాం మేము. 7 సంవత్సరాలు రక్షణ పొంది, ఏమతో పాటు దగ్గరగా ఒక 30-40 మంది ఇక్కడ రక్షణ పొందారు. లాస్ట్కి ఒక ఆమె మిగిలింది. హల్లెలూయా. మొదటి రక్షణ పొందింది బిడ్డే. కానీ ఏమతో పాటు వాళ్ళందరూ ఏమైపోయారు? వెళ్ళిపోయారు. కానీ దేవుడు అలాంటి వాళ్ళని ఏమన్నాడు? తండ్రిలారా అని అంటున్నాడు. అక్కడ యోహాను ఏమన్నాడు? మీరు పెద్ద ముందు తీసుకున్నారు కాబట్టి తండ్రిలారా, మీరు ఆదిలో ఉన్నవారిని ఎరిగి కనుక ఉన్నారు కనుక మీకు రాస్తున్నాను. హల్లెలూయా. మీరు ఇప్పుడు చిన్నపిల్లలు ఉన్నా మీరు ఏమవ్వాలో తెలుసా? చిన్నపిల్లల తర్వాత నెక్స్ట్ ఏమవుతారు? మా టీటీ ఏమవుతారు? తర్వాత యవనస్తులు అవుతారు. మీరు ఇప్పుడు ఈ మొదటి బెట్లో నుంచి నెక్స్ట్ ఆదివారం వచ్చేసరికి మీరు ఏమవ్వాలా? చదవండి, మాట ఉంది. యవనస్తులారా, మీరు బలవంతులు. ఎవరు? ఇప్పుడు వరకు మీరు బలహీనులే, రక్షణ తీసుకోకముందు అంతవరకు. ఇప్పుడు వరకు మీరు పాపంలో పడిన వాళ్ళే, ఇప్పుడు వరకు ఈ లోకానంగా జీవించిన వాళ్ళే, ఈ లోకమైన బ్రతుకులో బ్రతికిన వాళ్ళే. కానీ దేవుడు మిమ్మల్ని ఎన్నుకుని ఆయన రక్షణ ఇచ్చిన తర్వాత మీరు ఏమైపోతారంటే బలవంతులు అయిపోతున్నారు. హల్లెలూయా. ఎందుకు బలవంతులు అవుతున్నారంటే ఈ వాక్యం మీలోనికి వెళుతుంది. ఆమేన్. ఆయన శరీరము, ఆయన రొట్టె మీలోనికి వెళుతుంది. హల్లెలూయా. ఆ వెళుతున్నప్పుడు ఆయన శక్తి మీకు ఏమొస్తుంది? మీరు పొందుకోబోతున్నారు. హల్లెలూయా. అందుకే మిమ్మల్ని వెళ్ళొద్దనను. తర్వాత 10 నిమిషాలు లేట్ అనగంటలేని మీరు వెళ్ళొచ్చు. కానీ ఇంత శ్రేష్టమైన వాక్యాన్ని మరలా నేను చెప్పాలంటే మీకు చెప్పలేకపోవచ్చు. ఆమేన్. అందుకు మీరు ఏమనుకోవద్దు, దేవుని కన్నా ఎక్కువ ఏమీ కాదు. వెళ్ళిన తర్వాత అక్కడ అన్ని కార్యాలు అక్కడ సక్రంగానే జరుగుతాయి. హల్లెలూయా. హల్లెలూయా. చూడండి, మీరు ఆదిని ఎరిగి ఉన్నారు కనుక మీకు రాయిచున్నాను, యవనస్తులారు మీరు బలవంతులు, దేవుని వాక్యము మీ యందు నిలిచిచున్నది. ఏముండాలా? మీ అందరినీ ఎక్కువ చెప్పి ఆ పిట్టాలా వెళ్ళింది, వాళ్ళు ఇలా చేస్తున్నారు, వాళ్ళు అలా చేస్తున్నారు, ఆ రాజకీయ నాయకుడు ఇది చేసాడు, లేకపోతే అక్కడ కోహ్లీ ఆ గ్రౌండ్ లో 11 మంది చచ్చిపోయారని చెప్తున్నానా? వాక్యం చెప్తున్నానా? అమ్మా చెప్పండి రా. అందుకు మీలో ఏమి నిలుస్తుందంట? వాక్యం. ఆమేన్. ఎందుకు? వాక్యం ఎవరై ఉన్నాడు? దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. మనం ఆదికాండం 1 అయినా యోహాను 1 అయినా ఆది వాక్యమే దేవుడై ఉన్నాడు. ఆ వాక్యం మీలోకి ఏమవుతుంది? మీ హృదయంలోకి వెళ్తుంది. హల్లెలూయా. హల్లెలూయా. ఆ వెళుతుంది కాబట్టి మీరు ఏం చేయగలుగుతారంటే తెలుసా? దుష్టిని జయించగలుగుతారు. ఆమేన్. అందుకు చాలా మంది మందిరం రాకుండా, ఒకవేళ ఈ లోకం పనులకి వెళ్ళిపోయి ఆ 500 కోసం ఆశపడి వెళ్తుంటే ఈ వాక్యం వెళ్ళకపోవటం వల్ల వాళ్ళు ఎవరు ఏలుబడి చేస్తుందంటే దురాత్మ వేలుబడి చేస్తుంది. ఆమేన్. హల్లెలూయా. ఎందుకు? వాళ్ళలో ఏమున్నది చూడండి. ఈ లోకములో ఉన్న వాటినైనా ప్రేమింపుకుడి, ఎవడైనా లోకము ప్రేమించిన తండ్రి ప్రేమ వానిలో ఉండదు. ఏమున్నదంట? రక్షించబడి నీవు దేన్ని ప్రేమించకూడదు? ఈ లోకాన్ని ప్రేమించకూడదు. కానీ మనం ఏం ప్రేమిస్తాం చెప్పండి? లోకాన్ని ఎక్కువగా ప్రేమిస్తాం. హల్లెలూయా. ఇప్పుడు ప్రకాశం గారు ఎవరి మాట అన్నాడు? లోకం మాటని ఆగిపోయాడు. ఇప్పుడు ఆయన బీజం అని ఆయనకి ఎలా తెలుస్తుంది? ఆయన దేవుడు దుష్టుని జయిస్తాడు ఎలా తెలుస్తుంది? ఈ వాక్యం ఎలా అని తెలుస్తుంది? నేను అంటాను, మనం చచ్చిపోయిన తర్వాత మన ఇంట్లో ఎవడు ఆపడం. ఒకవేళ సమాధుల కోసం ఆలోచిస్తే ఒకవేళ ఇక్కడికి వస్తే పుడితే కష్టమేమని అనుకుంటున్నారేమో. హల్లెలూయా. చాలా మంది అలా ఆగిపోయిన వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. చచ్చిపోయిన తర్వాత ఖచ్చితంగా ఎవరోడు తీసుకెళ్ళి ఖచ్చితంగా కప్పెడతారు. కప్పెట్టక మాత్రం ఉండరు. ఆ సమయం వచ్చేసరికి నేనేమి 3 రోజులు లాజర్లాగా ఎవరు కాడ ఉంచరు. హల్లెలూయా. హల్లెలూయా. కానీ నేనేం చెప్తున్నానంటే నీకు శ్రేష్టమైన వాక్యం ఎక్కడదో, నేను అన్నాను ఇక్కడే కాదు, నీకు ఎక్కడ దొరికి నువ్వు అక్కడ పరిగెత్తిపో. ఏం చేయాలా? లైవ్ లో చూస్తున్న వాళ్ళ కాడ ఏదో నామమాత్రంగా అక్కడ ఉండొద్దు. శ్రేష్టమైన వాక్యం, నేను జీవితాన్ని మార్చే వాక్యం ఎక్కడ దొరుకుతుందో అది ఎంతో దూరమైన వెళ్ళమని నేను చెప్తాను. హల్లెలూయా. హల్లెలూయా. అందుకు ప్రియమైన దైవజనమా, రక్షించబడిన నీవు నేను ఎలా ఉండకూడదు?
అంటే లోకాన్ని మొదటగా ప్రేమించకూడదు. ఆమేన్. చూడండి, నాజిరిగా చేయబడిన సంసోను ఎవరు? నాజిరిగా చేయబడిన సంసోను, దేవుని కొరకు ఏర్పరచుకున్న సంసోను, దవడముఖముతో కొన్ని 100 మందిని హతమార్చిన సంసోను ఎప్పుడైతే లోకం వైపు చూచాడో పాపములో పడిపోయాడు. హల్లెలూయా. ఈరోజు నీవైనా నేనైనంతే. ఎప్పుడైతే నువ్వు లోకం వైపు నువ్వు చూస్తావో, ఎప్పుడైతే లోకమైన ధనం మీద నీకు ఆశ కలిగిద్దో, ఎప్పుడైతే ఈ లోకమైన మాటలు నువ్వు వింటావో, నీవు నేను ఇక్కడ ఖచ్చితంగా పడిపోతాం. హల్లెలూయా. కానీ దేవుడు ఏమన్నాడు? నీలో ఏముంచుకోమన్నాడంటే, దేవుని యందు మీ వాక్యము నిలుచుచున్నది. ఆమేన్. ఎవరి యందు వాక్యం ఉంటుందో వారు పాపము చేయనే చేయరని కీర్తనలో ఉంటుంది. హల్లెలూయా. నా ఎదుట పాపము చేయకున్నట్లు నా ముందు వాక్యం ఉన్నదని దావీదు భక్తుడు అంటాడు. హల్లెలూయా. అందుకు మీకు వాక్యం ఎక్కడ దొరుకుతుంది? మందిరములో. ఎక్కడ దొరుకుతుంది? మందిరంలో. అందుకే నేను మందిరం రానివ్వకుండా చేస్తాను. ఫస్ట్ నేను మందిరానికి రానివ్వకుండా చేస్తాను. మీరు అనుకుంటారు, నేను నిజంగా నేను వెళ్ళలేకపోతున్నాను ఎందుకంటావు? ఎందుకు? అదే రోజు నాకు పని వస్తుంది. అన్ని రోజులు కాడ నేను ఖాళీగా ఉంటాను. నాకు ఆ రోజే ఎందుకు పని వస్తుందంటే, నిన్ను అపవాది ఏం చేస్తుందంటే వాడి వైపు తిప్పుకోవటానికి ప్రయత్నం చేస్తుంది. హల్లెలూయా. హల్లెలూయా. ప్రియమైన దైవజనమ, దేవుని ఎరిగిన బిడ్డ నువ్వు ఎలా ఉండాలంటే చూడండి. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ డాడీ, లీడ్ మీ డాడీ. థ్యాంక్ యూ జీసస్. హోలీ స్పిరిట్ 8వ వచనం నుంచి చదవండి. 3వ అధ్యాయం 8వ వచనం. అది నువ్వు మందిరాన్ని మానేసి దేవుని సన్నిధిలో ఉండకుండా ఈ లోకమైన పనులతో నువ్వు తిరుగుతున్నావు అని అంటే నువ్వెవరో నీకు ఆల్రెడీ మాట్లాడేస్తున్నాడు దేవుడు. హల్లెలూయా. నేనంటాను, ఆ రోజు నువ్వు ఎంత సంపాదించినా, నువ్వెన్ని మేడ మెద్దలు కట్టినా, రోజు సంపాదించిన డబ్బుతో నువ్వెవరితో సంబంధం అంటే అపవాది సంబంధి. హల్లెలూయా. హల్లెలూయా. అపవాదికి ఎక్కడ స్థానం అంటే నిత్య నరకాగ్నిలో స్థానం. ఆమేన్. అందుకు నువ్వు రక్షించబడిన నీవు అపవాది సంబంధమా దేవుని సంబంధం అంటే నువ్వు చెప్పేటట్టు నువ్వు ఉండాలా. ఏం చేయాలా? నేను అడుగుతున్నాను, ఒకప్పుడు దేవుని ఎంతో ప్రేమించావు కదా, దేవుని దగ్గరికి ఎంతో ఆసక్తిగా వచ్చావు కదా, అపవాది వేసిన బంధకాల నుంచి దేవుడు విడిపించాడు కదా, ఈ లోకాన్ని దూరం పెట్టి దేవుడే నాకు కావాలని వచ్చావు కదా, మరి ఈ రోజు నువ్వు ఎక్కడ ఉంటున్నావు? దేవునికి దగ్గరగా వచ్చి దేవునితో సమీపంగా ఉన్న నీవు ఈ రోజు నువ్వు ఎక్కడగా ఉంటున్నావంటే లైవ్లతో కూడా మాట్లాడుతున్నాడు. ఈ రోజు నువ్వు దూరం అయిపోతున్నావు కాబట్టి, ఆయన బీజం నీలో ఉంది, నువ్వు తెలుసుకోలేదు కాబట్టి నువ్వు అపవాది చేతుల్లో పడిపోయావని దేవుడు చెప్తున్నాడు. హల్లెలూయా. నేను అడుగుతున్నాను, మీరు తెచ్చే ఈ కానుకలు దేవునికి ఇష్టపడడు, కానీ దేవుడిని నీ దేన్ని చూసి ఇష్టపడ తెలుసా? నీ హృదయం ఆయనకి ఇష్టంగా ఉన్నదా లేదా? హల్లెలూయా. నీ హృదయంలో ఆయన ఉన్నాడా లేదో చూస్తాడు తప్ప నీవిచ్చే ధనమును ఆయన చూసే దేవుడు కానే కాదు. ఆమేన్. హల్లెలూయా. అందుకు మనం ఏ విధంగా ఉన్నామో మొదటగా మాట్లాడుతున్నాడు. అపవాది దేవుని సంబంధి కాదు కాబట్టి వాడు ఈ లోకాన్ని ప్రేమిస్తాడు. అమ్మా చెప్పండి రా. అపవాది దేవుని సంబంధి కాదు కాబట్టి లోకాన్ని ప్రేమిస్తాడు. లోకం అంటే ఈ లోకంలో ఏ కార్యం అని అనుకోండి, అది సినిమాలు అవ్వచ్చు, సీరియల్ అవ్వచ్చు, తాగుడు అవ్వచ్చు, లేకపోతే ఏదన్నా కానీ అవనవచ్చు. దేవుణ్ణి విడిచిపెట్టి నువ్వు ఏది చేసినా అది అపవాది సంబంధం. ఆమేన్. హల్లెలూయా. మరి నేను ఒకటే అడుగుతున్నాడు దేవుడు, నేను నిన్ను రక్షించుకున్నా, నిన్ను ఎవరు నిన్ను ప్రేమించలేదు కదా, ఎవరు నిన్ను దగ్గర చేర్చుకోలేదు కదా, నీ అలవాట్లను బట్టి, నువ్వు చేసే పాపాలను బట్టి, నువ్వు వెళ్ళే నడకను బట్టి అందరికడ ఫు అని ఊసారు కదా నిన్ను. ఈ రోజు దేవుడు ఘోర పాపైనా నిన్ను క్షమించాను, రక్తంలో కడి ఆయన బీజం నీకు ఇస్తే ఈ రోజు కాడ మరలా నువ్వు లోకాన్నిలోకి వెళ్ళిపోయి దేవుని మందిరం విడిచిపెట్టి నీ ఇంకా ఇష్టానుసారంగా తిరుగుతున్నావంటే నిన్ను నువ్వు ఏమనుకోవాలా? హల్లెలూయా. హల్లెలూయా. ఆ తూ అని ఊచినా కానీ దేవుడు మాత్రం రా నా కుమారుని ఆయన చేతిలో తీసుకుని ఆయన కౌగిలించుకున్న దేవుడు నువ్వేం చేస్తావంటే ఈ రోజు విడిచిపెట్టి అపవాది కబంధ హస్తలను వెళ్ళిపోతున్నావు. హల్లెలూయా. అందుకు ఈ రోజు కడవరి గడియాల్లో దేవుడు నిన్ను ఎలా ఉండాలన్నాడంటే ఈ లోకములో నువ్వు కలిసిపోయే బిడ్డగా నువ్వు ఉండకూడదు. ఆమేన్. నువ్వు అనుకున్నావేమో ఈ లోకస్తులందరూ కదా ఇదిగో లోకంలో ఇష్టానుసారం వెళ్ళిపోతున్నారు కదా, ఆదివారం మందిరికి రావటం లేదు కదా, ఇదిగో వాళ్ళు ఇష్టానుసారం జీవితాలు బాగున్నారు కదా అనుకోవచ్చు. కానీ అటువంటి వాడు ఎవడున్నాడు తెలుసు? ధనవంతుడైన ఉన్నాడు. హల్లెలూయా. ధనవంతుడు డబ్బు చాలా ఉంది, కానీ ఎక్కడ మడమలు మాడిపోతున్నాడంటే ఎక్కడ మాడిపోతున్నారు చెప్పండి? ఎక్కడ?
అగ్నిలో మాడిపోతారు. హల్లెలూయా. ఏదో ఒక రోజు వస్తుంది, ఆ రోజున ఖచ్చితంగా వాళ్ళందరికీ ఎక్కడ మాడాలా? అగ్నిలో మాడాలా. నీ దగ్గర ఏ రూపాయి లేకపోయినా దేవుని యందు గనుక నువ్వు నమ్మికగా ఉండి దేవునితో ఇచ్చిన రక్షణ కాపాడుకుంటూ ఆయన బీజం నీలో ఉందని ఏ పాపం చేయకుండా పరిశుద్ధంగానే జీవిస్తే ఆయన నిన్ను ఎక్కడ కూర్చోబెడతాడు? ఆయన కుడి పార్శ్వన కూర్చోబెడతాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకు మనం అందరం కూడా ఎలా ఉండాలా అనేది ఈ రోజు మీతో చెప్తున్నా. నేను చెప్పండి, నిజంగా చెప్పండి, నిజంగా ఎలా ఉండాలన్నాడు దేవుడు? ఏమన్నాడు తెలుసా? ఆయన యందు పాపమేమీ లేదు. ఈ మాట చదువుతున్నప్పుడు నాకు రాత్రి పాస్టర్ టిఫిన్ పెడుతున్నా కానీ పక్కన పెట్టే అన్నాను. భయంకరమైన ఆకలేస్తుంది. ఆ మాట అనేటప్పటికీ ఆయన యందు పాపమేమీ లేదు అంటే ఆయన ఇక్కడ ఏమన్నాడు? ఆయన్ని పోలి ఉన్నామని ఎరగమంటున్నాడు. ఎలా? ఆయన రక్షణ మనకిచ్చాడు, ఆయన స్వరూపంలో మనల్ని సృష్టించుకున్నాడు, పాతదాన్నంతా కడిగి నూతన వస్త్రం తొలిగాడు. అయినా మనం ఎలా ఉంటున్నాం చెప్పండి? సరగా చెప్పండి, ఎలా ఉంటున్నాం? ఎక్కడేసిన గొంగలి అప్పుడు మనకు ఆశీర్వాదం వస్తుందంటే ఆశీర్వాదం మన దగ్గరికి రానే రాదు. ఇక్కడ అదే 8వ అధ్యాయంలో 9 అక్కడ కంటిన్యూషన్ చదువుతుంటూ వస్తుంటే ఈ అపవాది యొక్క క్రియలను లయపరచుటకే దేవుని కుమారుడు ప్రత్యక్షమైన. ఆమేన్. నిజంగా ఈ రోజు నువ్వు మందిరం రావటం నీకు కష్టమవుతుందేమో, ఒకవేళ దేవుడికి ఇచ్చే దశమ భాగం విషయంలో కష్టమవుతుందేమో, కానీ అట్లన్నిటిని కాడ లయపరచడానికి దేవుడికి సహాయం కోరండి. హల్లెలూయా. నేను మందిరంలో ఉండాలి ప్రభా ఇంతకింతకు చెప్పాను కొన్నేలు గారికి. ఎవరిని అడగాల? అవన్నిటిని లయపరచడానికి దేవుడు వచ్చాడు. ప్రభా ఆదివారం మాత్రం నేను మందిరంలో ఉండాలి. ఒకప్పుడు అందరు నన్ను థూ అని ఊసినా కానీ నువ్వు మాత్రం నిన్ను రక్షించుకొని నాకు గొప్ప సాక్ష్యాన్ని ఇచ్చావు ప్రభా, నేను నిన్ను విడిచిపెట్టను, నాకు ఆదివారం పని లేకుండా చేయ ప్రభా అని ఎవరిని అడగాలంటే దేవుణ్ణి నువ్వు అడగాల. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి 10వ వచనంకి వచ్చామ్మ. ఫస్ట్ బీజం అని చెప్పాను కదా, 10వ వచనం. దీనిని బట్టి దేవుని పిల్లలెవరో అపవాది పిల్లలెవరో తేటపడును. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి. నేను కంగారుగా వెళ్ళిపోతున్నాను, ఫాస్ట్గా వెళ్ళిపోతున్నా. 3వ అధ్యాయము మీరు 3 నుంచి 12 వచనాల దాకా మీరు చదివితే దీనిలో మనం చేసే క్రియలను బట్టి మనం దేవుని సంబంధులమా దురాత్మ సంబంధులమా మీకే అర్థమైపోదు. ఆమె లేదు చదివించండి అయ్యారంటే చదివించేస్తాను, మీతో ఇక్కడే చదివించేస్తాను. ఇంటికి వెళ్ళి చదవటానికి మేము చాలా ఎమ్మెల్యేలండి, మాకు చాలా ఫోన్లు వస్తాయండి, ఆ ఫోన్లు మాట్లాడతాకే సరిపోద్దండి అని అంటే ఇక్కడే చదివిచ్చేస్తాను. చదవని పాఠం వెళ్ళఅయితే వాళ్ళు మాట్లాడతలేని చదివేమని అర్థం. దేవుని మూలంగా పుట్టినవాడు పాపము చేయజాలడు. ఏంటిది? దేవుని మూలంగా పుట్టినవాడు పాపము చేయజాలడు. దీనిని బట్టి దేవుని పిల్లలెవరో అపవాది పిల్లలెవరో తేటబడును. నీతిని జరిగించిన ప్రతివాడును తన సహోదరుని ప్రేమింపని ప్రతివాడును దేవుని సంబంధులు కారు. హల్లెలూయా. అవతల వాడు ఎంత శత్రువు అని ఏం చేయాలా? ప్రేమించాలా. నీ మనసు ఎలా ఉండకూడదు? కయ్యేని మనసులాగా ఉండకూడదు. ఆడు ఎదుగుతున్నాడని నువ్వేం చేయాలా? దీవించాలా. హల్లెలూయా. వాడు ఎదుగుతున్నాడు ఏం చేయాలా? ఆశీర్వదించాలా. అది ఎవరిలో ఉంటుందో తెలుసా? రక్షించబడిన వాళ్ళ ఉంటుంది. ఆమె ఆ మనసు లేకుండా ఒక కయ్యం లాంటి మనసు నీకు ఉందంటే నువ్వు సంపూర్ణమైన ఆ మారు మనసు నీకు రానే. నేను చెప్పను, మనం ఎలా ఉన్నా కానీ అనేక మంది దైవజనులకు ఎందుకు ప్రార్థన చేస్తానో తెలుసా? మీరు పొద్దున్నే ప్రార్థనలు ఏనండి, అది ఉంటుంది. అయ్యా స్థలాలు లేని వాళ్ళకి స్థలాలు ఇవ్వండి, మందిరం లేని వాళ్ళకి మందిరాన్ని ఇవ్వండి, ఆత్మలు లేని వాళ్ళకి ఆత్మలను ఇవ్వండి, అనారోగ్యం ఉంటే వాళ్ళకి ఆరోగ్యాన్ని దయచేయండి, వాళ్ళు ఏది అవసరం అవసరం తీర్చండి. ఎందుకు దైవజనుల కోసం ప్రార్థన చేయాలని తెలుసా? మనం ఎలా ఉన్నా పర్వాలేదు, మనతో పాటు ఉన్న వాళ్ళు మాత్రం మంచిగా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. అందుకు మేము ఆ ప్రార్థన చేస్తా. అది మనం చేస్తే ఖచ్చితంగా దేవుడు మనల్ని కూడా ఆశీర్వదిస్తాడు. కానీ ఈ రోజుల్లో మనలో రక్షించబడిన వాళ్ళు లేదు, రక్షించబడని వాళ్ళు కూడా ఆ మనసు లేదు. అది ఎప్పుడు చూసినా ఎదుటి వాళ్ళు నాశనం అయిపోవాలి అనే ఆలోచనే ఉంది, కానీ వాళ్ళు బాగుపడాలనే ఆలోచన ఏది కూడా లేదు. అందుకు మనం ఎలా ఉండాలా? చెప్పాను కదా, ఈ లోకములో నువ్వు కలిసి ఉంటే నీవెవరు సంబంధం అంటే అపవాది
సంబంధి. ఆ సంబంధిగా నువ్వు ఉంటే నువ్వు ఏ కార్యాలు చేస్తావంటే ఈ లోక కార్యాలే నువ్వు చేస్తావు. హల్లెలూయా. నువ్వు లోక కార్యాలు చేసి ఆ లోక కార్యాలు ఏంటి? ఆ లోక కార్యాలు ఏంటి చెప్పండి? 3 ఉంటాయి. ఏముంటాయి? శరీరాశ. తాగుబోతుకి ఏమనిపిస్తుంది తెలుసా? ఈరోజు ఒకసారి తాగితే అయిపోద్ది, పని అయిపోద్ది. లేకపోతే పాపం చేసే ఆమెకే ఈరోజు ఒకసారి తప్పు చేసేస్తే పర్వాలా, మరలా దేవుడి దగ్గరికి వెళ్ళి స్తోత్రం చెప్పేసి అమ్మ చెప్పండి. అవునా? అలా లేరా? చాలామంది వచ్చేసిన వాళ్ళు, ప్రభువులో పాల్గొన్న వాళ్ళు లేరా? ఎంతోమంది కుక్కలాగా ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. కానీ మనలో ఏముండకూడదు? రక్షించబడిన వాళ్ళు మనలో ఏముండకూడదు అంటే శరీరము చచ్చిపోవాలా. ఆమేన్. ఆ శరీరము చనిపోవాలంటే అపోస్తలుడు పౌలు చేసినట్టు మన శరీరాన్ని ఉపవాసాలతో నలగొట్టుకోవాలా. ఏదైనా శోధన నువ్వు తాగుతున్నావా, పాపం చేస్తున్నావా, మందిరానికి నేను వెళ్ళకుండా చేస్తుందా, లేకపోతే దేవునికి ఇచ్చే విషయంలో ఆటంకాలు కలుగుతున్నాయా, లేకపోతే నువ్వు ఏ విషయంలో అయితే నువ్వు పడిపోతున్నావో ఆ విషయం నువ్వు జయించాలంటే నీ శరీరాన్ని నలగొట్టుకోవాలా. హల్లెలూయా. అమ్మ లూదే గారు బండి మీద వెళ్తే నిద్రపోకండి. లేని బండి మీరు చూసుకుని నడపండి సారు. నువ్వేంటో మహేష్ బాబులకు తోసేది వెళ్ళిపోకండి గాల్లో, నిద్రపోతుంది ఇక్కడే అంతకంటున్నా. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. అందుకు మనం రక్షించబడిన మనకు ఏముండకూడదంటే శరీరాశ, నేత్రాశ, జీవోడంబ, ఈ 3 ఉండకూడదు. చాలా మందికి ఈ 3 ఉంటాయి. ఈ 3 దీన్ని మాత్రం చాలా జాగ్రత్తగా చూసుకుంటారు. కానీ దేవుని కొరకు మనం రోషంగా మనం నిలబడలేకపోతున్నాం బిడ్డలారా. హల్లెలూయా. అందుకే నేను గడిచిన ఆదివారం ఒకటే మాట చేశా. నువ్వు దేనిని బట్టి అతిశయిస్తున్నావు? ఈ లోకం దాన్ని బట్టి అతిశయిస్తున్నావా? ఈ లోక పేరు వ్యక్తులు బట్టి అతిశయిస్తున్నావా? ఈ లోకానుసారంగా ఉన్న పలుకుబడిని బట్టి అతిశయిస్తున్నావా? ఇదిగో నువ్వు సిలువుని బట్టి అతిశయిస్తే గనక దేవుని దగ్గర నువ్వు చేరగలుగుతావు. ఈ లోకాన్ని బట్టి నువ్వు అతిశయించగలిగితే నరకములోకి నువ్వు వెళ్ళిపోతావని గడిచిన వారంలో చెప్పాను. హల్లెలూయా. అందుకు మనమేమో రక్షించబడిన ఈ ప్రభువుల ఆరాధనలో దేవుడు చెప్తున్నది ఏంటో తెలుసా? కృప లేని మనకు కృపనిచ్చి ఆయన రక్షించుకున్నాడు. హల్లెలూయా. ఆ రక్షించబడిన నీవు ఈ కడవరి దినాల్లో నువ్వు ఎలా ఉండాలంటే ఆయనకి ఇష్టమైన బిడ్డగా నువ్వు జీవించాలి. ఆమేన్. హల్లెలూయా. ఆయనకి ఇష్టమైన బిడ్డగా జీవించిన నీవు ఏ విధంగా ఉండాలో లాస్ట్గా చెప్పి నేను ముగిస్తాను. చూడండి, 1 యోహాను రాసిన పత్రికలోని 5వ అధ్యాయము 18వ వచనం చదవండి. 5వ అధ్యాయం 18వ వచనం. దేవుని మూలంగా పుట్టి ఉన్నవాడు ఎవడను. మనం అందరం ఎవరి ద్వారా పుట్టాను చెప్పండి? పాపం ద్వారా పుట్టావా? స్వీట్ షాప్ కదా చేసేది, డ్రై ఫ్రూట్స్. హల్లెలూయా, హల్లెలూయా. ఇగో ఏసుని ప్రార్థన చేస్తాం. మరుసటి నెల కలిసి మీ ఊరు వచ్చాను కాక అక్కడ ఉన్నప్పుడే బాగుంది కదా, అక్కడ ఉన్నప్పుడే బాగుంది. నేను జక్రిని నా దగ్గర ఉంచుకొని పొద్దున్న సాయంత్రం పంపించేస్తాను. ఆమె అక్కడే ఉంచింది. అంతకది ఇక్కడికి వచ్చి పనికి వెళ్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికే మహిమ కలుగును గాక. ఆమేన్. దేవుని మూలంగా పుట్టినవాడు ఎవడను పాపము చేయడని వెరుగుదుము. దేవుని మూలంగా పుట్టినవాడు తన్ను తాను భద్రము చేసుకోను. ఏం చేస్తాడంటే భద్రము చేసుకోవాలి. మనం దేనితో భద్రం చేసుకోవాలంటే వాక్యముతో భద్రం చేసుకోవాలా, ప్రార్థనతో భద్రం చేసుకోవాలా, దేవుని మాటతో మనం భద్రం చేసుకోవాలా, దేవునితో సహవాసమును మనం భద్రము. అందుకే మనం భద్రం చేసుకోవటం లేదు కాబట్టి అపవాది మన ఇంట్లో ప్రవేశించి మన ఇంట్లో గలిబిలిలు పుట్టిస్తుంది. హల్లెలూయా. చూడండి, అందుకే ఇక్కడ చూడండి ఇంకో మాట. చేసుకుంటే భద్రం చేసుకుంటే ఎవడు ముట్టలేడు. ఎవరు ముట్టడో మీరు అంటున్నారు కదా, అయ్యా మేము ఏ పని చేసినది జరగట్లేదు, ఏది చేసినది మధ్యలోనే ఆగిపోతుంది. నా భర్త నా మాట వింటలేదయ్యా, నా బిడ్డలో నా మాట వింటలేదయ్యా అని మనం ఏడుస్తున్నాం. హల్లెలూయా. అంటే మన ఇంట్లో ఎవరు పని చేస్తున్నాడు? దుష్టుడు ముడుతున్నాడు. ఎందుకంటే తెలుసా? ఇప్పుడు చూడండి, ఇక్కడ వాక్యం చెప్తున్న వాళ్ళకి ఏమొచ్చింది? ఏదో ఒక విధంగా ఇది రియల్ ప్రాక్టికల్ అని చెప్తున్నాను మీకు.
ఇంత ప్రార్థన చేసినా, ఇంత దేవునితో గడిపినా, ఇంత నీతిగా ఉన్నా, ఇంత యథార్థంగా ఉన్నా, మనుషుల మీద ఆధారపడకుండా, ఈ లోక ధనం మీద ఆధారపడకుండా ఆయన మీద ఆధారపడి ఎంత కష్టమైన, ఎంత నష్టమైన, ఎంత భారమైన ఈ పరిచర్య సాగించుకుంటూ వెళ్తున్నా కానీ నా దగ్గరికి ఏదో చేస్తుంది దగ్గరికి, మరి మన దగ్గరికి ఎప్పుడు ప్రార్థన చేస్తే మనకు తెలియదు. పొద్దున్నే లేచి బట్టలు వేసుకోవడానికి సమయం ఉంటుంది, పనికి వెళ్ళటానికి సమయం ఉంటుంది, మూత్రాశయానికి వెళ్ళడానికి సమయం ఉంటుంది, ఎక్కడికైనా ఏదైనా షాపింగ్కి వెళ్తానికి సమయం ఉంటుంది, ఏదైనా ఫంక్షన్కి వెళ్తానికి సమయం ఉంటుంది. కానీ నీకు దేనికి సమయం ఉండదో తెలుసా? ప్రార్థనకి సమయం ఉండదు. అన్నిటికీ సమయం ఇస్తావు, కానీ ప్రార్థనకు మాత్రం సమయం మనము చాలా మంది ఇట్లే ఇక్కడ. కానీ మీరు అందరికి నేను చెప్తున్న ఒక దైవజనుడికి, ఒక తండ్రికి, ఆత్మీయ తండ్రికి చెప్తున్న మాట తెలుసా? మీ అందరూ ఇప్పుడు చిన్న కాపారి నుంచి, గుమ్ములూరు నుంచి, మరి కొన్న బిడ్డలు బొమ్మరెడ్డి వారి వీధి నుంచి, ఉండి నుంచి, మీ అందరు ఇక్కడికి వచ్చిన మీరు ఎలా ఉండాలంటే దుష్టుడు ముట్టేదట్టు మీరు ఉండకూడదు. ఆమె దుష్టుడు ముట్టేదట్టు మీరు ఉండకూడదు. మీరు ఎలా ఉండాలంటే మనము దేవుని సంబంధమని ఎదుటి వాళ్ళు చూసేటట్టు మనం ఉండాలి. హల్లెలూయా. పక్కింటోడికి ఏ రోగం వచ్చినా నీ ఇంటికి రోగం రాకూడదు. పక్కింటోడికి ఏ కరువు వచ్చినా నీ ఇంటికి కరువు రాకూడదు. పక్కింటోడికి ఎటువంటి ఆపద వచ్చినా నేను ఏది ముట్టకూడదు. హల్లెలూయా. అది ముట్టకుండా ఉండాలి అంటే, అది నేను నీ దగ్గరికి రాకుండా ఉండాలంటే, నువ్వు దేవుని సంబంధం అని తెలియాలంటే నువ్వు ఎక్కడికి వచ్చి ఉండిపోవాలంటే దేవుని మందిరంలో ఉండిపోవాలి. అందుకే అంటున్నాడు లాస్ట్గా, లోకమంతా దుష్టుని యందు ఉందంటే. ఇదేముందండి? లోకమంతా దుష్టుని యందు ఉన్నదని ఎరుగుదుము. హల్లెలూయా. మీరైతే లోకమందు మీరు లేరు. ఈరోజు మీ అందరికాడ ఎవరు ఇక్కడ అందరికాడ రక్షించబడిన వ్యక్తులే, ఒక ఇసాక్ గారు తప్ప అందరికాడ రక్షించబడిన వ్యక్తి. దేవుడి చిత్తం నా బిడ్డ కాడ దేవుడు రక్షించను గాక, ఆ బిడ్డకి దేవుడే మాట్లాడును గాక. హల్లెలూయా. ఎందుకంటే ఇది బలవంతం చేయకూడదు. రక్షణ అనేది ఎవరికి ఇష్టమైతే వాళ్ళకి అప్పుడే మనం ఇవ్వాలా. దేవుని చిత్తం నా బిడ్డ కాడ మన ప్రభువుల్లో మనలో కలుసుకును గాక. హల్లెలూయా. అందుకు ప్రియమైన బిడ్డలారా, నేను 4 మాటలు చెప్పా. ఇది ఏ కాలము అమ్మా? చెప్పండి రా, ఇదే కాలం. ఇక్కడే ఉన్నారా? వెళ్ళిపోయారు, చికెన్ మీదకి వెళ్ళిపోయింది మనసు. ఇదే కాలం, కడవరి కాలం. ఈ కడవరి కాలంలో అనేక మంది ఈ రోజుల్లో ఇస్తారు. మందిరానికి వెళ్ళొద్దు, ఇంట్లోనే ఉండు. ఆ సంఘానికి వెళ్ళొద్దు, ఇక్కడే ఉండు. ఆయన దగ్గరికి వెళ్ళొద్దు, ఇక్కడే ఉండు అని అనేక మంది ఈ రోజుల్లో ఇస్తారు. అయినప్పటికీ వాళ్ళ మాట వినకుండా ఈ కడవరి కాలంలో ఎక్కడైతే నువ్వు రక్షించబడ్డావు అక్కడికి నువ్వు పరిగెత్తుకుంటూ రావాలా. హల్లెలూయా. ఆ సాక్ష్యం చెప్పి నేను ముగిస్తాను. రక్షించబడిన నేను మరి ఈజవాడ అనే ప్రాంతానికి దగ్గర హనుమాన్ జంక్షన్కి వచ్చేసిన తర్వాత నేను ప్రభువాలు తీసుకోవడానికి ఎక్కడికి వెళ్ళేవాళ్ళని తెలుసా? హైదరాబాద్ వెళ్ళేవాడు నేను. ఎక్కడికి? హనుమాన్ జంక్షన్ నుంచి హైదరాబాద్ వెళ్ళేవాడిని. వెళ్ళి అక్కడ తీసుకొని వచ్చేవాడిని. ఇక్కడున్న జనాలందరూ అక్కడ ఏమనేవారంటే, ఇక్కడ సంఘాలు లేవంటే నేను అన్నాను, అన్ని సంఘాలు ఉన్నా ఆ సంఘాల్లో దేవుడు ఉండాలా. హల్లెలూయా. ఆ సంఘాల్లో దేవుడు ఉండాలా. దేవుడు లేని సంఘాలు ఎన్నున్నా కానీ నాకు అనవసరం. నేను ఎక్కడైతే రక్షించబడ్డానో నా కొరకు ఆ తండ్రి ఉన్నాడు, ఆ తండ్రి దగ్గరికి వెళ్ళిపోయేవాడిని. నేను ఒక తల్లి అదే మాట చెప్పింది, మాకంటూ ఒక తండ్రి ఉండాలి కదా, మాకంటూ ఒక నాయకుడు ఉండాలి కదా. మమ్మల్ని నడిపించే నాయకుడు అన్నప్పుడు నాకు మా అయ్యగారు గుర్తొచ్చేసాడు ఆ మాట అన్నప్పుడు. నిజమే, అలా ఉన్నాను కాబట్టి ఈ రోజు నన్ను ఇలాగ సేవకుడిగా మార్చేశాడు. హల్లెలూయా. అలాగ మీరు ఉండండి, ఖచ్చితంగా దేవుని ఆశీర్వాదం దేవుడు మిమ్మల్ని తీసుకెళ్తాడు. హల్లెలూయా. రెండో మాట ఏం చెప్పాను? మనము ఎవరమంటే ఆయన్ను పోలి ఉన్న బిడ్డలము. ఎవరము? చెప్పండి త్వరగా. ఆయన పోలి ఉన్న బిడ్డలము. మనం ఏమై ఉన్నాము? దేవుని పిల్లలై. చెప్పాను, ఈ మాటలను చెప్పానా? ఉందా? ఈ మాటలను ఉన్నాయి దీంట్లో? ఎక్కడ గౌతమి ఎలిజబెత్ ఎక్కడున్నాయి ఈ మాటలన్నీ? ఎక్కడున్నాయి? అది చదువుకున్నామని చెప్తుంది అక్కడ. యోహాను సువార్త 3వ అధ్యాయంలో 2వ వచనం ఏంటంటే, ప్రియులారు ఇప్పుడు మనము దేవుని పిల్లలై. ఎవరు మనం అందరం? మనం నీతి మంతులు కానప్పటికీ ఆయన నీతి రక్తాన్ని ఇచ్చి మనల్ని
కాపాడుకున్నాడు. చెప్పలు కూడా దేవునామాన్ని మహింపరుద్దాం. హల్లెలూయా. మనం ఎవరము? దేవుని పిల్లలం. ఆమేన్. దేవుని పిల్లలమైన మనము మూడోది ఎలాగుండా ఉండాలంటే ఆయన పోలి ఉన్నాం కాబట్టి, ఆయన పాపం లేనివాడు కాబట్టి మనం కూడా పాపం లేనివారుగానే ఉండాలి. అందుకు పాపం లేని వారు ఉండాలంటే మనలో ఏముండకూడదంటే ఈ లోకం ఉండకూడదు. ఈ లోకంలో ఉన్న మూడు ఏంటంటే శరీరాస్త్ర, నేత్రాస, జీవడమము మనలో ఉండకూడదు. ఆమేన్. హల్లెలూయా. అలా ఉండకుండా మనం ఎలా ఉండాలంటే అపవాది ఏదైతే మనకి సులువైన చిక్కులు పెడుతుందో దానిలో నుంచి తప్పించే వాళ్ళుగా మనం ఉండాలి. ఆమేన్. సులువుగా చిక్కులు పెట్టేదేంటి? నేను మందిరానికి రానివ్వకుండా, దేవునికి దశమ భాగాలు ఇవ్వకుండా, దేవుని మందులో పిసినారి వేసే వాళ్ళగా ఉంటూ, అంతేకాక ప్రార్థన చేయకుండా, వాక్యం చదవనివ్వకుండా, దేవుని పరిచయం చేయకుండా అదేం చేస్తుంది? మిమ్మల్ని అడ్డుకుంటుంది. హల్లెలూయా. అందుకు ప్రియమైన దైవజనమ, మనం ఎలా ఉండాలంటే దేవుని పిల్లగున్న మనము దాన్ని జయించే వాళ్ళుగా మనం ఉండాలని మూడో మాట చెప్పాము. ఆమేన్. ఏం చేయాలా? దాన్ని జయించే వాళ్ళుగా మనం అపవాది సంబంధం ఉండకూడదు, దేవుని సంబంధం ఉండాలని చెప్పి అది జయించాలంటే మనం ఏం చేయాలి? దేవుని మీద మనం ఆధారపడాలని చెప్పాను. నాలుగో మాట ఏం చెప్పానంటే రక్షణ తీసుకున్నాం కాబట్టి మనలో ఎవరి బీజం ఉందంటే దేవుని బీజము ఉంది. ఐదో మాట ఏం చెప్పానంటే నువ్వు ఆ బీజమున నీవు ఎలా భద్రం చేసుకోవాలంటే వాక్యము ద్వారాను, ప్రార్థన ద్వారాను, సావాసము ద్వారాను, రొట్టీర్చడం ద్వారాను ఏం చేయాలా? భద్రం చేసుకుంటే దుష్టుడు నిన్ను ముట్టలేడు. ఈ లోకమంతా దుష్టుడికి బలైపోయి ఉన్నదేమో కానీ మనమందరము కాడ దేవునికి దగ్గరగా ఉన్నాము. హల్లెలూయా. ఎంతో మంది ఈ లోకంలో ఉన్నా కానీ వాళ్ళకి లేని ధన్యత మనకి దేవుడు ఇచ్చాడు. అందుకు లాస్ట్ గా చెప్తున్నాను, 21వ వచనం చూడండి. విగ్రహము అనగా ఈ లోకస్తులు చేసుకున్న దాని గురించి మాట్లాడతలా. విగ్రహం అనగా ఏంటంటే నువ్వు మందిరాన్ని మానేసి పనికి వెళ్తున్నావంటే అది నీకు ఒక విగ్రహం. నువ్వు మందిరాన్ని మానేసి నువ్వు ముసలమ్మ ముచ్చట్లు పెడుతున్నట్టు అది విగ్రహం. హల్లెలూయా. ఆదివారంలో మందిరంలో ఉండవలసిన నీవు నీ జాబుకే నువ్వు ప్రాముఖ్యత ఇస్తున్నావంటే అదొక నీకు విగ్రహం. హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి దగ్గర కాకుండా ఈ లోకం వైపే నువ్వు తిరుగుతున్నావంటే అదొక నీకు విగ్రహం. ఆమేన్. విగ్రహం అంటే వాళ్ళు చేసుకున్నది కాదు విగ్రహాలు. దేవుని కాకుండా నువ్వు ఏది ఇష్టపడినా అది విగ్రహమే. ఇప్పుడు నేనే ఉన్నాను, దేవుణ్ణి ఇష్టపడకుండా, మొదట దేవుని ఇష్టపడకుండా నా భార్యనే గనక ఎక్కువగా నేను ఇష్టపడ్డాను అనుకో, నాకు అదొక విగ్రహం అయిపోతుంది. హల్లెలూయా. హల్లెలూయా. అంతే. ఆ విగ్రహాలు మనకు ఉండకూడదు అన్నాడు. ఇంకా ఏమంటున్నాడు? ఆ విగ్రహాల జోలికి ఇంకా పోకూడదు. ఏ విగ్రహాలు మీకు తెలుసు? మందిరానికి ఒక విగ్రహం, దేవునికి ఇవ్వకుండా ఒక విగ్రహం, పరిచర్య చేయకుండా ఒక విగ్రహం, వాక్యం చదవకుండా ఒక విగ్రహం, ప్రార్థన చేయకుండా ఒక విగ్రహం. హల్లెలూయా. అవన్నీ ఏంటి? దేవునికి నీకు దేవునికని ఎక్కువ ఏదైతే ఉందో అవన్నీ నీకు అయ్యే. అవన్నీ ఈరోజు చేయాలా? జోలికి ఇంకా పోకండి. ఇప్పుడు వరకు వెళ్ళేవేమో, ఇప్పుడు వరకు ఆ దానితో బంధింపబడి ఉన్నావేమో, కానీ ఈ ప్రభుబలలో దేవుడు ఏం చెప్తున్నాడంటే ఇంకా వాటిలో జోలికి పోకుండా దేవునికి నమ్మకమైన బిడ్డగా నువ్వు జీవించండి. హల్లెలూయా. అందుకు ఇప్పుడు వరకు మీరు అడగలేదేమో, కానీ దేవుడు అంటున్నాడు ఈ రోజు మీరు నన్ను అడిగితే నేను మీకు ఇస్తానన్న మాట కూడా అక్కడే ఉంది. 14 వచ్చిన చూడండి. 5వ అధ్యాయం 14 వచ్చిన. ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా హల్లెలూయా. ఆయన చిత్తానుసారంగా మనం ఏమడుగుతున్నాం? కార్లు అడుగుతలేదు, మేళ్ళు అడుగుతలేదు, మిద్దెలు అడుగుతలేదు, లేకపోతే బంగారం అడుగుతలేదు. ఈ లోక దేనిని మనం అడగట్లా. ఏమడుగుతాం తెలుసా? ప్రభువా నీకన్నా వ్యతిరేకంగా నాకు ఏదున్నా కానీ అది నాలో నుంచి నువ్వు తొలగించు. నీ మందిరానికి దూరం అయిపోతున్నాను, నీతో సావాసం దూరం అయిపోతున్నాను, నీ దగ్గరికి నేను ఉండలేకపోతున్నానయ్యా, ఈ లోక పనుల మీద బిజీ అయిపోయినాయా, నన్ను దాని నుంచి విడిపించమని నువ్వు అడుగుతున్నా కాబట్టి నీ అడిగినది ఖచ్చితంగా నా దేవుడు ఇవ్వగలుగుతాడు. కానీ మనం ఏం చేస్తాం తెలుసా? అడగం. ఏం చేద్దాం చెప్పు? అడిగితే ఎక్కడ 500 పోతాయా? అడిగితే చెప్పండి 500. నేను అంటాను అది నీకు ఒక విగ్రహం ఉండకూడదు. హల్లెలూయా. హల్లెలూయా. నేను అంటాను నిజంగా డబ్బుండి మనం బ్రతుకుతూ అయితే గనక కరోనాలో కొన్ని కోట్ల మంది బ్రతుకోవారే. హల్లెలూయా. ఈరోజు డబ్బు లేకపోయినా ఇంకా నువ్వు సజ్జుడుగా ఉన్నావంటే ఆ డబ్బు నిన్ను బతికించలేదు. దాని వైపు నువ్వు వెళ్ళొద్దు. హల్లెలూయా. నేను చదువుతున్నప్పుడు అదే దేవుడు ఇచ్చాడు. నీవు సంపాదించింది, కీర్తనలు చదవని ఉంటుంది అన్నమాట, నువ్వు సంపాదించింది అది నీవు చనిపోయిన తర్వాత ఎవరు తింటారో నీకు తెలియదు. ఉన్నప్పుడున్న దాన్ని బట్టి సంతోషించి దేవునికి నమ్మకంగా నువ్వు సాగిస్తూ ఉంటే
దేవుడు అన్ని నీకు సమకూరుస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. చెప్పండి, 4 విషయాలు చెప్పాను. ఒకటి, కడవరి గడియ. కడవరి గడిలో రక్షించబడిన మనం ఎలా ఉండాలా అంటే, పాపములో పడకుండా, అపవాది సంబంధం కాకుండా దేవుని సంబంధంగా ఉండాలి అని నేను చెప్పిన సబ్జెక్ట్ అదే. ఆమేన్. ఒకవేళ ఇప్పటి వరకు అపవాది సంబంధాలుగా నువ్వు ఉండుంటే, దేవునికి దూరం అయిపోయి ఈ లోకానుసారంగా నువ్వు బ్రతుకుతూ ఉంటే, ఈ రోజు అడగమంటున్నాడు దేవుడు. అడిగితే నీకు నేను మరలా నేను అది నీకు దయచేస్తాను. ఆమేన్. ఆ దయచేసిన దేవుడు మనల్ని ఎక్కడ ఎవరిని ముట్టనకుండా చేస్తాడంటే, దుష్టుడు మనల్ని ముట్టనకుండా. అందుకే ఫస్ట్ చెప్పాను కదా, ఒకవేళ నీ ప్రాణం కృంగిపోయి ఉందేమో, నీ ప్రాణం తొందరపడుతుందేమో, ప్రభా ఇవన్నీ నాకు జరగట్లేదు, మా పరిస్థితులు ఏంటి, నాకు ఒకవేళ తొందరపడి ఏదన చెందుతున్నావా, ఈ రోజు అంటున్నాడు, ఇదిగో నా రక్షణ బట్టి, హల్లెలూయా, నా రక్షణ బట్టి నన్ను స్తుతించు, అన్ని మార్గాలు నీకు నేను సరళం చేస్తాను. ఆమె ఒకవేళ ఇప్పటి వరకు మార్గాలు సరళం కాకుండా పోవటానికి కారణం నీవే అయితే కనుక, ఈ ప్రభువుల్లో వెళుతున్న ముందుగా నిన్ను పరిశీలన చేసుకుని ఒప్పుకొని దాన్ని విడిచిపెట్టి అపవాదికి దూరం అయ్యి దేవునికి దగ్గరే బిడ్డగా నువ్వు ఉండును గాక. లేచి నిలబడతాం, కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. థ్యాంక్ యూ జీసస్, హోలీ స్పిరిట్ డాడీ. థ్యాంక్ యూ జీసస్, హోలీ స్పిరిట్ డాడీ. నువ్వెలా ఉన్నావు? శరీరాస్తుందా, నేత్రాస్తుందా, జీవడం ఉందా? ఈ లోకంలో మునిగిపోతున్నావా? ఈ లోకంలో ఇంకా జీవిస్తున్నావా? ఒక్కసారి నువ్వు పరిశీలన చేసుకో. థ్యాంక్ యూ జీసస్, హోలీ స్పిరిట్ డాడీ. ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధాత్మ దేవా, నీకు వందనాలు, స్తోత్రాలు యేసయ్యా. అయా తండ్రి, ఇప్పటి వరకు నా ప్రభా నీ బిడ్డలతో నువ్వు సూటిగా తేటగా మాట్లాడే యేసయ్యా, నీకే వందనాలు ప్రభా నాయనా. అయా తండ్రి, ఇదిగో నా ప్రభా నాయనా, శరీరాస నేత్రాస జీవపటము ఉండకూడదు మాట్లాడవు నా ప్రభా. ఈ కడవరి దినములలో నా ప్రభా ఏ విధంగా జీవించాలో నువ్వు మాట్లాడవు నా ప్రభా నాయనా. అయా పరిశుద్ధాత్మ దేవానికే వందనాలు యేసయ్యా. అయా తండ్రి, విన్న వాక్యాన్ని ప్రతి హృదయంలో ప్రభానైనా నీరు కట్టి ఫలింపచేయండి నా ప్రభా. అయా ఇప్పటి వరకు నా ప్రభానైనా వారు నా ప్రభ నీకు వ్యతిరేకంగా జీవించారేమో ప్రభా. అయా ఒకవేళ నా ప్రభానైనా నీకు దూరం అయిపోయి కడవరి గడియల్లో నా ప్రభానైనా అయా తండ్రి నీకు నా ప్రభానైనా దూరం అయిపోయి ఆత్మీయతలో పడిపోయిన స్థితిలో ఉన్నారేమో నా ప్రభా. అయా నీకంటే ఎక్కువగా నా ప్రభానైనా దేనినైనా విగ్రహంగా చేసుకొని ఉన్నారేమో ప్రభానైనా. అయా దయతో నువ్వు క్షమించిన ప్రభానైనా. అయా నువ్వు క్షమించిన ప్రభానికి వందనాలు, స్తోత్రాలు యేసయ్యా. పరిశుద్ధాత్మదేవానికి వందనాలు ప్రభా నాయన. సహాయం చేయండి నా ప్రభా. బిడ్డలందరూ నా ప్రభా నాయన, ఇదిగో నా ప్రభా నాయన నూతనంగా మార్చండి నా ప్రభా నాయన. అయా తండ్రి, ఆత్మీయతలో ఎదిగే కృపను దయచేయండి నా ప్రభా. నీ మందిరంగా దూరం కాకుండా నీ కృపను దయచేయండి యేసయ్యా. అయా తండ్రి, ఇదిగో నా ప్రభా నాయన, నువ్వు పవిత్రుడు కాబట్టి నా ప్రభా నాయన మేము కూడా పవిత్రులుగా ఉండేటట్లు నా ప్రభా నాయన నీ కృపను దయచేయండి యేసయ్యా. పరిశుద్ధాత్మదేవానికి వందనాలు, స్తోత్రాలు నా ప్రభా నాయన. ఇదిగో నా ప్రభా నాయన, విత్తబడిన వాక్యాన్ని ప్రతి హృదయంలో నా ప్రభా మంచి నేల పడిన విత్తనములాగా నా ప్రభా మొలకెత్తడానికి నీ కృపను దయచేయండి నా ప్రభా. అయ్యా విని విడిచిపెట్టేవారు కాకుండా నా ప్రభా నాయన ఆ వాక్యానుసారంగా నడుచుకునే కృపను బిడ్డలకు నువ్వు దయచేయమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్.